వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి ఫిల్మ్ అప్డేట్లో అప్డేట్ ఏంటో తెలుసా? అప్డేట్ చెప్పే ముందు మీకు ఒక ఐటమ్ చూపిస్తా. అది చూపించంగానే మీకు ఎగ్జాక్ట్‌గా ఏ సినిమా గురించి చెప్తున్నానో ఈజీగా అర్థమైపోద్ది. ఇంకెందుకు ఆలస్యం, చడాంగ్! ఇది చూడంగానే మీ అందరికీ ఒక సినిమా అయితే ఐడియా వచ్చింది కదా! ఎగ్జాక్ట్‌లీ ఆ సినిమా గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ సినిమాయే 'ఉస్తాద్ భగత్ సింగ్'. మరి నిన్న ట్రైలర్, టీజర్, గ్లిమ్స్ అన్నీ రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎటువంటి హైప్ వచ్చిందో ఆ వ్యూవర్‌షిప్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. మనందరికీ కూడా ఈ హై వోల్టేజ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మనందరికి అందజేస్తున్నటువంటి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. మరి ఇందులో మెయిన్ లీడ్స్‌గా పవన్ కళ్యాణ్ అండ్ శ్రీలీల గారు నటిస్తున్నారనమాట. సో, మనం ట్రైలర్ విషయం గురించి మాట్లాడుకుందాం. గ్లిమ్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా. సో, అవన్నీ చూస్తుంటే అందులో పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేసిన ప్రతి లైక్ ఆయన చూపించిన ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కైతే ఇదొక అద్భుతమైన ట్రీట్ అనే అనేయాలి మనము. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇది పొలిటికల్ ఎజెండాకి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా సినిమాని సినిమా పరంగానే, సినిమా యాంగిల్‌గానే మనకి ఎంతో అన్ని విజువల్స్‌లో కూడా చూపించడం జరిగిందనమాట. ముఖ్యంగా ఇది చూసారు కదా! ఈ గ్లాస్‌కి సంబంధించినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆహ్, గాజంటే గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్దని. అలాగే గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం కనిపించని సైన్యం. ఇలాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ మన పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి వింటే ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా విజిల్స్ వేయాల్సిందే కదా! సో, అదే జరుగుతుందనమాట బయటంతా. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో ఈ గ్లిమ్స్ రిలీజ్ చేయడం వెనకాల ఎందుకంటే ఈయన మన పొలిటికల్‌గా కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి పొలిటికల్ ఎజెండాలోనే చాలా వరకు డైలాగ్స్ ఉన్నాయంటూ చాలా మంది నెటిజన్లు కూడా కమెంట్స్ చేస్తున్నారు. అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డైలాగ్స్ కావాలనే ఎలక్షన్ టైంలో ఇలా యుటిలైజ్ చేసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ గాజుని యూజ్ చేసి గాజు గ్లాస్ ఏదైతే ఉందో అందరికీ తెలిసిందే కదా! జనసేన పార్టీ యొక్క లైక్ గుర్తు గాజు గ్లాసు. సో, దానికి సంబంధించి డైలాగ్స్ ఉండడం అందులోనూ ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల ప్రతి రాజకీయ నేతల్లో కూడా ఈ డౌట్ అయితే ఉంది. బట్ సినిమాని సినిమా పరంగా చూస్తే గనక అందరూ కూడా ఎంజాయ్ చేస్తారనమాట. సో, మొత్తానికి ఇది మన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒక అప్డేట్స్ అనమాట. మరి ఇంత బ్యూటిఫుల్ 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' మన మ్యూజిక్ అందించింది మన డీఎస్‌పీ అనమాట. మరి వీళ్ళ కాంబినేషన్‌లో ఎలా ఉండబోతుందా అని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుద్దా అని చెప్పి అందరూ కూడా చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.